విదేశీ విద్య అనేటటువంటిది కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యం. ఎగువ మధ్య తరగతి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి. అది మధ్య తరగతి వాళ్ళు కూడా ఆ మధ్యన ఎఫర్ట్ చేశారు. చంద్రబాబు గారు ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు చివరి ఏడాది అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పెట్టారు. కొంతమందికి అవకాశాలు లభించినాయి. అందులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకే అవకాశం ఉంటుంది సహజంగా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ దానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఆ విధంగానైనా ఆ పార్టీలో కూడా పేదలు ఉంటారు, మధ్యతరగతి ఉంటారు కదా, వాళ్ళకైనా అవకాశం లభించింది. కానీ జగన్ రాగానే ఆ పథకాన్ని ఆపేశాడు. దాంతో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు. నేను అప్పట్లోనే వీడియోలు చేశా, అన్యాయం చేస్తున్నారు. ఇది ఒకసారి ఒక పథకం ప్రభుత్వం ప్రారంభించాక నట్టనడి రోడ్డులో వదిలేస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఎటు కాకుండా ఎట్లయిపోతారు అన్నట్టు. కానీ ఆ ప్రభుత్వానికి చేమకొట్టినట్టు అవ్వలేదు, వదిలేశారు. ఆ తర్వాతన జగను దాని మీద విమర్శలు వచ్చిన తర్వాతన అంబేద్కర్ పేరు తీసేసి తన పేరును తన నాన్న పేరు వచ్చేటట్టు జనాలకి అర్థమయ్యేలా పెట్టుకుంటూ చివరి ఏడాది ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రపంచంలోనూ 200 యూనివర్సిటీల్లో సీట్లు వచ్చిన వాళ్ళ వరకే ఇస్తామన్నారు. అది ఇచ్చారు. అది మొత్తం మీద కలిపితే 2-3 అంకెల జనాభా విద్యార్థులకి మాత్రం. అది కూడా చివరి ఏడాది వరకే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ పథకాన్ని వీళ్ళు ఆపేశారు. ఇప్పుడు మాత్రం ఒక మంచి పని చేస్తున్నది ఏంటంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనార్టీలకు 20 లక్షలు, ఈబీసీ కాపులకు 15 లక్షల రూపాయలు అందించేలా ఓ ప్రతిపాదన ఇప్పుడు ఆచరణలో పెట్టేస్తారట. వీళ్ళకి ఇంకా 4 ఏళ్ళు అవకాశం ఉంది కాబట్టి అలా వెళ్ళి చదువుకునేటటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం వస్తుంది. ఈ ఆస్పెక్ట్లో మాత్రం బాబు గారు చాలా ముందు జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకున్నారు.